హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర రొయ్యల దమ్ బిర్యానీ చేసుకుందాము. చేసుకునే ముందు రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇవి చాలామందికి తెలుసు ఎలా చేయాలనేది క్లీన్, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈ రొయ్యలు చూసారా, ఈ పైన వేస్టేజ్ ఏదైతే ఉన్నదో చాక్తోని ఆ పైన కట్ చేసి ఏదైతే వేస్ట్ ఉన్నదనేది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ సైజు రొయ్యలు అయితేనే మనకి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది, అంటే మనకి తిన్నట్టు సాటిస్ఫై కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్నవి అయితే మనం అంత క్లీన్ సరిగ్గా చాలా టైం పట్టేస్తుంది క్లీన్ చేయడానికి. ఇప్పుడు మొత్తంగా అలా క్లీన్ చేసుకొని ఇలా చూసారా, ఇలా మొత్తంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ, సోపు వేసుకోవాలి. గోంగూర ఉడకబెట్టి పేస్ట్ చేశానండి నేను, అది 1 కప్ తీసుకున్నా. తర్వాత మనకి 1.5 గ్లాస్ బియ్యం తీసుకొని ఒక 1 అవర్ వరకు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాండీలోని నెయ్యి వేసుకున్నా, ఆయిల్, ఈ రెండు కూడా మిక్స్ చేసుకున్నా. ఇది వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసి అవి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఇవి చూసారా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇవి వేసుకొని బాగా కొంచెం వేగనివ్వాలి. దీని తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాము, అది వేసుకొని కొంచెం టమాటాలు కూడా, ఒక టమాటా అయితే సరిపోతుంది, ఆ టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన ఏదైతే ఉంటుందో దంచి పెట్టుకున్నవి అవి స్మెల్ అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోని రొయ్యలు వేసుకుందాము. ఇవి చూసారా ఎంత చక్కగా వేగాయి కదా. ఇప్పుడు వేగిపోయిన తర్వాత మనం రొయ్యలు వేసుకుందాం. ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, చూసారా, ఈ సైజు రొయ్యలు అయితేనే మనకి చూడడానికి కూడా కంటికి కనబడతాయి. ఎందుకంటే చిన్న చిన్నవి అయితే వాటికి చిన్న ఇసుక కూడా ఉంటుందండి, అవి సరిగ్గా క్లీన్ చేయకపోతే ఇసుక కూడా తగులుతుంది. ఇవి నేను కేజీ రొయ్యలు తీసుకుంటే నాకు వచ్చినవి చాలా తక్కువ వచ్చాయి, కానీ వెయిట్ ఎక్కువ వచ్చేసిందనమాట. చెత్త అవన్నీ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు మనం దీంట్లోని ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. యాక్చువల్లీ సండే వచ్చిందండి మా ఇంట్లోని, మా అబ్బాయితోని, చిన్న అబ్బాయి అండి, అసలు బిర్యానీ అనేది లేకపోతే వాడికి సండేలా ఉండదంటాడు. కాబట్టి వాడి కోసం ఈరోజు ఈ బిర్యానీ చేయవలసి వచ్చింది. కానీ మీరు చెయ్యండి, చాలా అసలు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి బాగా వేగాయి కదా, దీనిలో కొద్ది కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకుందాము, కలిపి పెట్టుకుందాం. తర్వాత మనం దీంట్లో గోంగూర పేస్ట్ ఏవైతే ఉందో ఇవన్నీ చూసారా, ఇలాగా గోంగూర 1 కప్పు తీసుకున్నాను కదా, పేస్ట్ ఉడకబెట్టి పేస్ట్ చేశాను. వీటిని మనం వేసుకొని బాగానే ఫ్రై చేసుకుందాము. మీ ఇంట్లో సండే అయితే ఏం చేస్తారండి? బిర్యానీయా, లేదంటే నార్మల్ వైట్ రైస్ చేసుకుంటారా? కానీ పిల్లల వంక పెట్టుకొని మనం కూడానా కొద్దిగా ఏదో లాగించేస్తాం కదండి. ఇప్పుడు చూసారా, ఇలాగా చక్కగా ఫ్రై చేసుకున్నాక కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు మనం ఇంకో తప్పెల్లో మనం వాటర్ వేసి అందులో హోల్ గరం మసాలా వేసి కొంచెం అంత ఉప్పు టేస్ట్కి, మన రైస్కి పట్టేంత ఉప్పు వేసుకొని బాగా మనం మరగనివ్వాలి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు చూసారా, ఇవి బాగా వాటర్ బాయిల్ అయ్యింది కదా, ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా రైస్ ఇందాక, ఆ రైస్ని వేసుకొని బాగానే ఒక 70% మాత్రమే ఉడకనిద్దాము. చూసారు కదా, ఇలాగా మొత్తంగా రైస్ని వేసుకోవాలి. వేసాక 70%, మిగతా 30% మనం ఎలాగా దమ్ చేస్తాం కాబట్టి మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం మసాలా ఏదైతే ప్రాన్స్ది అంత మనం మసాలా రెడీ చేసాం కదా, మధ్య మధ్యన ఫ్రై చేసుకుందాము, ఎందుకంటే అవి అడుగంటకుండా ఉండడానికనేసి. ఇలా చూసారా ఎంత చక్కగా గ్రీన్‌గా ఎంత బాగా కనబడుతుందో. నేనైతే గోంగూర 1 కప్పు తీసుకున్నాను కదండీ, ఆ పులుపు సరిపోతుందనేసి మీరు మీ టేస్ట్‌కి తగ్గ అనేది మీరు గోంగూర పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ బాయిల్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు రైస్ బాయిల్ అవ్వింది, 70% కుక్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్‌ని మనం పక్కనున్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న పైన మొత్తం అంతా స్ప్రెడ్ చేద్దాము.
చూసారా? ఇలాగా మొత్తం రైస్ అంతటిని గూడాను చక్కగా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని దీన్ని మనం దమ్ పెట్టుకుందాము. ఇలా వేసుకున్నాక ఏదైతే మనం కొత్తిమీర గార్నిషింగ్‌కి పెట్టామో అది గూడాను పైన వేసుకొని మూత పెట్టుకొని దమ్ పెట్టుకుందాము. ఇలా చూసారా? సూపర్‌గా కనబడుతుంది కదా! ఇప్పుడు చూడండి రైస్ గూడానా ఎంచక్కా పొడి పొడిగా ఉండి మన గోంగూర రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు గూడానా హ్మ్. ఇలా చేసుకొని టేస్ట్ చేసి చెప్తారు. నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్.